నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పూలతోట సంఘం వద్ద రాత్రి సుమారు 10 గంటల సమయంలో కోనేరు బాలచంద్ర ఇంటిపై పిడుగుపడింది. పిడుగుపడిన సమయంలో ఇంట్లో కోనేరు భార్గవి, కోనేరు కమలమ్మ చిన్నారి నిద్రిస్తున్న సమయంలో చిన్నారికి తలకి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఎలక్ట్రానిక్ పరికరాలు స్లాబ్ దగ్ధమవ్వడమే కాకుండా చుట్టుపక్కల ఇళ్లల్లో సుమారు 50 వరకు ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బెజవాడ వంశకృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, జరిగిన నష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పిడుగులు భారీ ఎత్తులో రావడం జరిగింది. ఊటుకూరు గ్రామంలో 10 గంటల సమయంలో రాత్రి. దానిలో భాగంగా ఇక్కడ మన కోనేరు బాలచంద్ర గారి ఇంటి మీద ఎప్పుడు లేని విధంగా మామూలుగా పిడుగులు అనేది ఎక్కడ పొలాల్లోనూ ఎక్కడ పడతా ఉంటాయి. ఎప్పుడు లేని విధంగా డైరెక్ట్గా ఇంట్లోనే పడిపోవడం జరిగింది. ఇంటి మీద డైరెక్ట్గా 10 గంటల ప్రాంతంలో పడడం జరిగింది. ఇది రాత్రి అప్పటికి 11-12 గంటలప్పటికి పడిందని తెలుసుకున్నాం, కానీ ఎక్కడనేది అప్పుడు తెలియలేదు. పిడుగు అయితే పడిందని అందరికీ గుర్తించారు, కానీ ఎక్కడనేది తెలియదు. మార్నింగ్ ఉదయాన్నే 6 గంటలకి ఇట్లా పిడుగు పడిందని చెప్పి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న వెంటనే మన ప్రీతం శాసనసభ్యురాలు కోవూరు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. ఆమె వెంటనే స్పందించి స్పాట్లోకి వెళ్ళి అసలు ఏం జరిగిందో అని పరిశీలించి ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడే తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి ఇద్దరితో మాట్లాడడం జరిగింది. మరి కొద్దిసేపట్లో వారు సిబ్బంది కూడా వస్తున్నారు. ఇక్కడ జరిగిందంతా రిపోర్ట్ రాసుకొని కలెక్టర్ గారికి పంపించి ఈ పిడుగుబడిన దానికి ఈ కుటుంబాన్ని న్యాయం చేయాలని కోరుకుంటూ, దైవాధీనం ఏంటంటే అందరు కుటుంబం ఇక్కడ పిల్లలు, ఇంటి యజమాని, అక్క అందరు ఇంట్లోనే పడుకో ఉన్నారు. మనకి దేవుడు మన ఎందు ఉండబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ ఆస్తి నష్టంతోనే ముగిసింది. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఇటువంటి సంఘటనలు జరగకుండా విపత్తుల శాఖతో కూడా మాట్లాడి ఇది ఎప్పుడు లేదు ఇట్లా పడ్డం, మన నివారణ చర్యలు ఏం తీసుకోగలం అని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మన సముద్ర తీర ప్రాంతం కాబట్టి వీటికి నివారణ చర్యలు ఏం తీసుకోగలమో చూసి కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Please subscribe to N3 TV.